గుంటూరు జిల్లాలోని నరసరావుపేట ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు నిన్న ఎస్పీ కార్యాలయంలో 10 గంటల పాటు బాత్రూంలో హడావిడి చేశాడు. అలాంటి హడావిడి కాదు. ఒక వ్యక్తికి తన అనుచరుడికి ఏదో పోస్ట్ కోసం ఎంత రాద్ధాంతం చేశాడంటే, నిన్న ఉదయం ఏమొచ్చేసి ఆర్డీఓ ఆఫీస్లో, నిన్న మధ్యాహ్నం నుంచి ఏమొచ్చేసి ఎస్పీ ఆఫీస్లో పెద్ద రాద్ధాంతం చేశాడు. అదేంటి, జిల్లా పోలీస్ సెల్ న్యాయ సలహాదారుగా తాను సూచించినటువంటి రామినేని ప్రసాద్ పేరును ఎందుకు ఖరారు చేయలేదని అక్కడ ఎస్పీని నిలదీసి రాద్ధాంతం చేశాడు. సరే, ఇంకా ఉత్తర్వులు రావాలి, నేనేం చేయలేనని ఎస్పీ చెప్పినా సరే ఆయన వినకుండా అక్కడ గట్టిగా కేకలు వేస్తూ బాత్రూంలోకి వెళ్ళిపోయి గడివి పెట్టుకున్నాడు. చివరికి వాళ్ళు ప్రధాన హెడ్ ఆఫీస్కి, అంటే టీడీపీకి చెందినటువంటి హెడ్ ఆఫీస్కి, ఆ మంత్రులకి చెప్పడంతో నారా లోకేష్ ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది. అలాగే హోమ్ మినిస్టర్ అనిత ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చినా కూడా ఆయన వినలేదంట. చివరికి పోలీసులే డంబెలు పట్టుకొని బాత్రూమ్ డోర్ని పగలగొట్టి ఆయన బయటికి తీసుకొచ్చి ఆ సిఫారసు దీని మీద సంతకం చేసి హామీ ఇస్తే అప్పుడు బయటికి వెళ్ళాడంట. అంతకుముందు కూడా ఇలాగే జరిగింది. అంతకుముందు ఆర్డీఓ కార్యాలయంలోనూ ఎమ్మెల్యేలను డిమాండ్ చేశారు. తన అనుచరుడు గోపికి అవుట్ సోర్సింగ్ ఉద్యోగం ఇవ్వాలని ఆర్డీఓ బాలకృష్ణపై ఒత్తిడి తెచ్చారు. కలెక్టర్ కార్యాలయం నుంచి ఆదేశాలు రావాలని ఆర్డీఓ వివరించినప్పటికీ సుమారు గంట పాటు అక్కడ రాద్ధాంతం చేసి హామీ పొందిన తర్వాతే అక్కడి నుండి కదిలి ఇక్కడికి వచ్చారు ఎస్పీ ఆఫీస్కి. అలాగే ప్రజా సమస్యలు కూడా పరిష్కరించడానికి వీళ్ళు ఇంత డిమాండ్ చేస్తే ఎంత బాగుండేది. వాళ్ళ అనుచరుల కోసం ఇంత రాద్ధాంతం చేస్తున్నారు కదా, పైనుంచి ఆర్డర్లు వచ్చాయో లేదో పట్టించుకోకుండా. అదే ప్రజా సమస్యల గురించి అడిగితే పైకి చెప్పాము, పైనుంచి రావాలి అని అంటారు. అదే ప్రజలు ఒకవేళ ఇలా ధర్నాలు చేస్తే వీళ్ళు ఊరుకుంటారా? లాఠీ చార్జ్ చేయిస్తారు అదే పోలీసుల చేత. అది అధికార పార్టీ ఎమ్మెల్యేనైనా ఎవడైనా సరే చెప్తున్నాను, మామూలుగా ఎవరు అధికారంలో ఉన్నా ఇలాంటి పరిస్థితి వస్తుంది. ఎవరు అధికారంలో ఉన్నా ఎమ్మెల్యేలు ఇలాగే ఉంటారు. వాళ్ళ స్వార్థం కోసమే తప్ప నిజంగా నిలబడి పని చేయగలుగుతారా? అంటే ఇలాగా ఇంత రాద్ధాంతం చేసేటంటే 10 గంటల పాటు ఆ పోలీసుల యొక్క సమయం వేస్టే కదా, వృధా కదా. ఎవడైనా అలా చేస్తాడా?